మన ఛానల్లో మనము డీక్లటరింగ్ గురించి, సింప్లిఫై చేసుకోవడం గురించి కొంచెం ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కదా. సో అదే టాపిక్ మీద ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటంటే కిచెన్లో మనం డీక్లటర్ చేసేటప్పుడు ఏవి తీసేసినా ఏవి తీసేయకపోయినా మెయిన్గా ఇప్పుడు లిస్ట్ అవుట్ చేయబోయే ఈ 10-12 టాక్సిక్ మెటీరియల్స్ అనేవి మాత్రం మనము అవాయిడ్ చేసేయాలి. వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని డిస్పోజ్ చేసేసుకోవడం అనేది మనకి, మన ఫ్యామిలీ ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఇప్పుడు అవి ఏంటి అనేవి చూద్దాం. ఆ టాక్సిక్ మెటీరియల్ ఏంటి మన కిచెన్లో ఉండేవి అని చెప్పేసి, అవి ఏమన్నా మీ కిచెన్లో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్లీ వచ్చేసి ఆర్టిఫిషియల్ కలర్స్. కొంచెం ఏమన్నా వెరైటీ రెసిపీస్ ఇట్లా చేసుకోవాలి అనుకున్న వాళ్ళము, కొంచెం ఏమన్నా బార్బిక్యూ టైప్ చేసుకోవాలి అనుకున్నా కూడా కొన్ని పొటాటోస్ అని, పైనాపిల్స్ అని ఇట్లా కూడా బార్బిక్యూ చేసుకునేటప్పుడు, తందూరి స్టైల్లో చేయాలి అన్న ఇలాంటప్పుడు ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటాము. స్వీట్స్లో ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటారు. లడ్డూలు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు కూడా ఫుడ్ కలర్స్. అలాగే బిర్యానీలో కూడా ఫుడ్ కలర్స్ యాడ్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుందన్నమాట. చాలా మంచి లుక్ ఉంటాయి అని చెప్పేసి. అవి ఫుడ్ కలర్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అస్సలే వాడొద్దు. అవి లాంగ్ రన్లో వచ్చేసి క్యాన్సర్ కాజెస్. సో ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్సే వద్దు. నేచురల్ ఫుడ్ కలర్స్ ఇవి, ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు, ఇవి అప్రూవ్డ్ అని చెప్పేసి ప్యాకెట్స్ బయట వచ్చేవి కూడా మనకి వద్దు. సో మనము నేచురల్గానే ఫుడ్ కలర్ మేక్ చేసుకొని చేసుకోవచ్చు. బిర్యానీలో కానీ వీటిలో కానీ వేసుకోవచ్చు. అవి ఎలా అంటే బీట్రూట్తో చేసుకోవచ్చు. ఇంకా ఇలా కొన్ని డిఫరెంట్ సోర్సెస్ మనకు ఉన్నాయి నేచురల్ ఫుడ్ కలర్స్ చేసుకోవడానికి. సో నాకు తెలిసి చాలా తక్కువే యూజ్ చేస్తారు. బట్ ఏపైనా కొంచెము స్వీట్ క్రేవింగ్స్ ఉండే వాళ్ళు కొంచెము మనకి గార్నిష్ చేసేసి ప్రజెంట్ చేయాలి ఫుడ్ని, ఒక బిర్యానీని కానీ దేన్నన్నా అనేసి ఇలాంటి ఆలోచనలు ఉండేటప్పుడు అయితే కొంచెం యూజ్ చేస్తాము. ఎందుకంటే చాలా వరకు ఫ్రిడ్జ్లో నేను చూస్తూ ఉంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదా ఇలా సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోస్లో ఎవరి అయినా ఫ్రిడ్జ్లో కూడా ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేయడం అనేది చూస్తున్నాను. సో మెయిన్లీ ఆ ఫుడ్ కలర్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. మనకి, పిల్లలకి, ఎవ్వరికి కూడా మంచిది కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ బయట తినేటప్పుడు కూడా కలర్ కోటింగ్ లేకుండా ఉండే ఫుడ్ ఐటమ్స్ చూస్ చేసుకొని తినడమే మంచిదన్నమాట. బయట చేసే ఫుడ్లో కూడా చాలా వరకు వాళ్ళు కలర్ కోటింగ్ వేసేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ హార్మ్ ఫర్ అవర్ హెల్త్. రెండోది వచ్చేసి సింథటిక్వి లేదంటే బ్లాక్ కలర్లో ఉంటాయి కదండి కొన్ని స్పాచులాస్, కుక్వేర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఇట్లా వంగుతాయి రబ్బర్ లాగా ప్లాస్టిక్వి. అవి అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయాలి. ఎందుకు అనంటే అవి టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి అని అనుకుంటామో వాటి సంగతి పక్కన పెట్టేస్తే ఇంకా చాలా వచ్చేసాయి, చాలా రకరకాలు వచ్చేసాయి కదా మార్కెట్లో. వాటిల్లో టెస్ట్ చేస్తే కూడా చాలా వరకు బయటపడినవి ఏంటి అనంటే చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అది ప్లాస్టిక్ అయ్యున్నా, రబ్బర్ది అయ్యున్నా కూడా, సిలికాన్ అయ్యుండి కూడా హీట్ రెసిస్టెంట్ అవ్వడం కోసము ఎక్కువ మోతాదులో యూజ్ చేసేస్తున్నారు. అని స్లోగా అనేది మనకి ఫుడ్లో కలిసిపోతుంది, మనలోకి వెళ్ళిపోతుంది, విచ్ కాజెస్ క్యాన్సర్. సో అసలు మనకి వద్దు, మనము స్టీల్ స్పాచులాసే వాడుకుందాము. స్టైల్స్కి అసలే మనం పోవద్దు. ఎందుకు స్టీల్ మాత్రం స్టైల్గా లేవా? చక్కగా స్టీల్వి లైఫ్ టైం వచ్చేస్తాయి మనకి. హాయిగా కళ్ళు మూసుకొని మనం రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. మన హెల్త్కి ఎలాంటి డేంజర్ ఉండదు, చాలా మంచిది కదా మనకి స్టీల్ వచ్చేసి. సో స్టీల్ వే ది బెస్ట్ స్టీల్ అనమాట. స్టీల్లో అన్ని రకాలు ఉన్నాయి, మనకి ఏం లేనిదంటూ లేదు స్టీల్లో. సో వేరే వాటికి వెళ్ళాల్సిన అవసరం అనేదే లేదు. ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా మనకి స్పాచులాస్, వద్దు, అస్సలు వద్దు మనకి. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్. అందరికీ తెలిసిందే, ఇప్పుడు మనందరికీ అవేర్నెస్ వచ్చింది. అందరము కూడా స్టెయిన్లెస్ స్టీల్కి వచ్చేసాము, లేదంటే క్యాస్ట్ ఐరన్కి వచ్చేసాము. నాన్ స్టిక్ అనేది అవాయిడ్ చేసాము. ఇంకా నాన్ స్టిక్ యూజ్ చేసే అలవాటు ఏదైనా ఉండుంటే అది కూడా మనము అవాయిడ్ చేసేయడం మంచిది. కొంతమంది చెప్తారు, వేరే కంట్రీస్ వాళ్ళు కానీ, కొంచెం ఏదైనా పెద్ద ప్రొఫెషనల్ డాక్టర్స్ కానీ, వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఇదంతా మిత్, మన ఇండియన్స్ అలాగే మాట్లాడుకుంటారు, మన వాళ్ళకి ఊరికే భయాలు అన్నిటికీను, నాన్ స్టిక్ వాడినంత మాత్రాన ప్రాబ్లమ్స్ ఏమి రావు అని చెప్పి. వస్తాయో రావో మనకు అనవసరము. మన ట్రెడిషనల్ కుక్వేర్ అనేది మనకు ఉంది కదా. మనము క్లే పాట్స్, మట్టి పాట్స్ అనేది ఇప్పుడు అవి కూడా నమ్మడానికి లేదు, గమ్ వేసేసి చేసేస్తున్నారంట. ఒకప్పట్లాగా నేచురల్గా చెయ్యట్లేదు. సో మనకి క్యాస్ట్ ఐరన్ ఆప్షన్ ఉంది, మనకి స్టీల్ ఆప్షన్ ఉంది.
దాంతోనే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉంది. అది బెండకాయలకి వచ్చేసి, ఇంకోటేమో పొటాటో ఫ్రైకి వాడతానన్నాను కదా, నేను ఇప్పటి నుండి అది కూడా వాడడం మానేస్తున్నాను. పొటాటోస్ కూడా బాయిల్ చేసి నేను స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లోనే తాలింపు వేసేసుకోవడానికి డిసైడ్ అయిపోయాను. అండ్ బెండకాయ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసేసి కొంచెం పులుసులాగా పెట్టేసుకోవడం అట్లా చేద్దాం అనుకున్నాను. కానీ ఆ 2 ఫ్రైలు తిని తీరాల్సిందే అని రూల్ లేదు కదా, ఆ రెండిటి కోసం నాన్ స్టిక్ ఉండాల్సి వస్తుంది నాకు. సో నేను అవి వద్దు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. నాన్ స్టిక్ అవి ఎట్లా అనంటే ఆ కలర్ కాదు, కొంచెం ఏదైనా గీతలు పడ్డాయి, కొంచెం చిప్స్ లాగా ఊడిపోయింది అని అనుకోండి, ఆ తర్వాత కొంచెం కొంచెంగా మన ఫుడ్లో యాడ్ అయిపోతుంది మళ్ళీ, విచ్ కాజెస్ క్యాన్సర్. అంతే కదా. కాబట్టి మనకు వద్దు అసలు. ఒక స్టీల్ది, ఇప్పుడు స్టీల్లో కూడా మళ్ళీ ట్రైప్లే అనేసి ఇట్లా వస్తున్నాయి కదా, ఏదన్నా తీసుకున్నాము అని అంటే ది బెస్ట్కే వెళ్ళాల్సిందే. కానీ మామూలుగా స్టీల్లో కూడా అన్నీ మంచివి కాదు. తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి అని తీసుకున్నా కూడా అవి కూడా మంచివి కాదు. ఎప్పుడు కూడా ఒక బ్రాండ్ని నమ్మడం అయితే మంచిది. నాకైతే ప్రెస్టేజే ఎప్పుడు. అన్నీ కూడా నా దగ్గర క్యాస్ట్ ఐరన్ ఉన్నా కూడా ఇవి స్టీల్ అయినా కానీ ప్రెస్టేజ్వే ఉంటాయి. ఆ బ్రాండెడ్కి వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఆ స్టీల్ కూడా మంచి స్టీల్ కాదు అని అనుకోండి, ఐరన్ మిక్స్డ్ స్టీల్ అనుకోండి, దాంట్లో కూడా దాని నుండి కూడా ఒక కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది అనేసి చెప్తారనమాట, మన ఫుడ్లో కలిసిపోతుంది అని చెప్పేసి. సో మంచి బ్రాండెడ్వి ఇప్పుడు చాలా వచ్చాయి కదా మార్కెట్లో, అన్ని టాప్ బ్రాండ్స్ అనేవి లిస్ట్ అందరికీ తెలిసిందే. నేనేమీ ప్రమోట్ చేయట్లేదు ప్రత్యేకంగా. కాబట్టి నేను వాడేవి ప్రెస్టేజ్వి. ఆ ప్రెస్టేజ్వే నాకు ట్రస్ట్ అనమాట. చిన్నప్పటి నుండి కూడా మనం ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్ చూసున్నాం కదా ఇంట్లో. సో ప్రెస్టేజ్కే వెళ్ళిపోతాను నేను. ఇంకా పెద్ద బ్రాండ్స్ ఏదన్నా నా ముందు హాకిన్స్ అని ఇట్లాంటివి ఏమన్నా పెట్టినా ప్రెస్టేజ్కే వెళ్ళాలని మనసు లాగుతుంది. ప్రెస్టేజ్వే నేను అసలు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్గా కంఫర్టబుల్గా యూజ్ చేసుకుంటున్నాను ప్రెస్టేజ్ కుక్వేర్ వచ్చేసి. అలాగే రైస్ కుక్కర్స్ కూడా నాన్ స్టిక్ వస్తున్నాయి కదా ఇప్పుడు. రైస్ చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు, ఇట్లా అన్ని మల్టీ పర్పస్ అని చెప్పేసి నాన్ స్టిక్ రైస్ కుక్కర్స్ వచ్చాయి. అవి కూడా వద్దు. ఇప్పుడు దాంతో పాటుగా మనకి స్టీల్ కూడా వస్తున్నాయి రైస్ కుక్కర్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్. సో స్టీల్కి వెళ్ళడం బెస్ట్ అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ లైఫ్ వస్తుంది, సేఫ్ కూడా మనకి. ఏది రైస్ కుక్కర్ యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే అనమాట. ఎందుకంటే అది చేసే పని మనకి ఇది గ్యాస్ స్టవే చేసేస్తుంది. నాకైతే ఏమీ వద్దు అస్సలు. నేను ఓన్లీ ఒక్క గ్యాస్ స్టవ్ మీదే అన్ని పనులు చేసుకోగలుగుతాను అనమాట. నాకైతే ఏమీ వద్దు. ఎందుకంటే ఈ రైస్ కుక్కర్లు యూజ్ చేశాను, ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేశాను, మైక్రోవేవ్ కొన్నాను. చెప్పాను కదా 4 years ఆఫ్ కిచెన్ ఎక్స్పీరియన్స్ అని. ఈ 4 years ఆఫ్ కిచెన్ ఎక్స్పీరియన్స్లో మొదటి 1 yearలోనే అన్నిటి అనుభవాలు ఫేస్ చేసేసాను అనమాట. ఏమీ వద్దు, బేసిక్ అప్లయన్స్ ఏది ఉంటుందో అదే మనకి ఎప్పటికీ అన్ని పనులు చేసి పెడుతుంది, మిగిలినవన్నీ అవసరం లేదు అని అర్థమైందనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే అన్నీ చెప్పడానికి ధైర్యంగా వచ్చానమాట, ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడం కోసము. సో రైస్ కుక్కర్కి వెళ్తే కనుక రైస్ వండుకోవడానికి ఇంకా మల్టిపుల్ చేసుకోవాలి అని అనుకుంటే స్టీల్కి వెళ్ళడం మంచిది. లేదు ఆల్రెడీ ఉన్నాయి అల్యూమినియం ప్యాన్వి ఇవన్నీ ఉన్నాయి, అల్యూమినియం బౌల్ ఉండేవి అలా అనుకున్నప్పుడు రైస్ పెట్టుకోవాలంటే వాటర్ పోసి వాటర్లో ఒక స్టీల్ బౌల్ పెట్టేసి పెట్టుకోవడము అట్లా. ఓకే, అల్యూమినియం కన్నా కూడా డేంజరస్ అనమాట మనకి నాన్ స్టిక్ రైస్ కుక్కర్స్. సో అవి ఒకటి కొనాలి అని అనుకున్నప్పుడు మాత్రము కొనకుండా చూసుకోండి. అండ్ ఆల్రెడీ ఉన్నప్పుడు స్మార్ట్గా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయో అవి చూసుకోవడం మంచిది. అవి ఏదన్నా స్క్రాచెస్ వచ్చేసాయి, గీతలు పడిపోయాయి అని అన్నప్పుడు కంప్లీట్గా మార్చేసి స్టీల్కి వెళ్ళిపోవడం మంచిది. లేదు అసలు ఆ రైస్ కుక్కర్ కాన్సెప్టే వద్దు, అన్నీ కూడా చక్కగా ఆ స్టీల్ పాట్లో పెట్టేసుకొని లేదా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ మీదే చేసేసుకోవడం అనేది బెస్ట్ అనమాట. మనకి బెస్ట్, మనశ్శాంతిగా ఉంటుంది. కిచెన్ అయితే క్లటర్ ఫ్రీగా, చాలా ఆర్గనైజ్డ్గా, నీట్గా కూడా ఉంటుంది అనమాట. మన పనులు ఈజీగా అయిపోతాయి. ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా అలాంటి గిల్ట్ ఫీల్ లేకుండా కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మనము మంచిగా సర్వ్ చేస్తున్నాము ఫ్యామిలీకి అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకి దొరుకుతుంది. ఇంకొకటి వుడెన్ స్పాచులస్ ఉంటాయి కదా, అలాగే ఇప్పుడు నేను ఐకియాలోను అట్లా చూశాను వుడెన్ బౌల్స్ అనమాట. చపాతీ పిండి కలపడానికి, ఇంకా వేరే ఏమైనా సాలడ్స్ ఉంటే అవి పోసి పెట్టుకోవడానికి దీనికి వుడెన్ పెద్ద పెద్ద బౌల్సే వచ్చేస్తున్నాయి, బ్యాంబూవి. సో వాటిలో అది తప్పేం లేదు, అవన్నీ మంచివే, హెల్త్కి మంచిది కాదు అని కాదు. కానీ జాయింట్స్ ఉండేవి మాత్రం వద్దే వద్దు. ఎందుకు అని అంటే ఆ జాయింట్ చిన్న చిన్న ముక్కల్ని మనకి స్పాచులా లాగాను ఈ గరెట్లు ఇవి చేస్తూ ఉంటారు కదా,
ఆ ముక్కల్ని అంటిస్తారు. ఆ అంటించేది ఎట్లా అనంటే గమ్‌తో కదా అంటిస్తారు, ఒక గ్లూతో కదా. సో మనం వేడివేడిగా ఉడికే కర్రీస్‌లోను వాటిలోను వాటిని పెట్టేస్తాం. వుడ్ కదా చాలా మంచిది అని చెప్పేసి. సో ఆ గమ్ అనేది స్లోగా ఆ గ్లూ అనేది మన ఫుడ్‌లో కలిసిపోతదనమాట. కొంతకాలం వాడిన తర్వాత అవి సెపరేట్ అయిపోతాయి. ఆ సెపరేట్ అయిపోవడం ఎందుకంటే ఆ గ్లూ అంతా వెళ్ళిపోవడం వలన. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వుడెన్ స్పాచులాస్ అన్ని మనం యూజ్ చేస్తున్నాము అని అంటే సాలిడ్ అయితేనే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి. బౌల్స్ తీసుకున్నా, ప్లేట్స్ తీసుకున్నా, వుడెన్వి స్పాచులాస్ తీసుకున్నా సాలిడ్వే వాడడానికి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. జాయింట్స్ ఉన్నవి అస్సలు వాడకూడదు. జాయింట్స్ కనపడకుండా మళ్ళీ దాని మీద పాలిష్ కూడా చేసేస్తున్నారు. ఆ పాలిష్ అవన్నీ కూడా మనకే కదా లోపలికి వెళ్ళిపోతున్నాయి. అవే కదా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవి. సో వుడెన్ స్పాచులాస్ తీసుకోవాలి అని అనుకుంటే జాయింట్స్ లేనివి ఖచ్చితంగా ఇవి సాలిడ్ అనుకున్నవే తీసుకోవాలి. సాలిడ్ అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే అన్ఫినిష్డ్గా ఉంటాయి. మంచి స్మూత్, చాలా అసలు ముట్టుకుంటే అట్లా స్టీల్ లాగా ఉండే ఫినిషింగ్ వచ్చింది అనుకోండి, అవి ఖచ్చితంగా లోపల జాయింట్స్ ఉంటే వేసేసి అది కనపడకుండా పైన గోడల మీద ప్లాస్టింగ్ చేసేసినట్టు పైన ఫినిషింగ్ ఇచ్చేసారు అని అర్థం అనమాట. అన్ఫినిష్డ్గా రఫ్గా ఉంటాయి కదా, అవైతే సాలిడ్వి ఎప్పుడు అట్లానే ఉంటాయి. వాళ్ళు అసలు ఫినిషింగ్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకేం భయం లేదు కదా, సాలిడ్ కదా చేస్తున్నాము అని చెప్పేసి. ఆ సాలిడ్వి మనము యూజ్ చేయగా స్మూత్ అవుతాయి. అండ్ వాటికి చిన్న చిన్న చిప్స్ లాంటివి వచ్చేసి మన ఫుడ్లో కలిసిపోతాయి. ఇట్స్ ఓకే, అది మంచి వుడ్డే అవుతుంది కదా, నీమ్ వుడ్ కానీ ఇంకేదైనా మంచి మనము తీసుకోగలిగినది మనకి హామ్ చెయ్యందే ఉంటుంది ఖచ్చితంగా వుడ్ అంటే కదా. సో మనకి అది ప్రాబ్లం లేదు. సో అయినా కూడా నేను ఏం ప్రిఫర్ చేస్తాను అంటే నేను స్టీల్ స్పాచులాస్కే వెళ్తాను. నాకు వుడ్ మీద కూడా అంత ఇంప్రెషన్ అయితే లేదనమాట. అవి కూడా వాడి చూశాను, నేను వుడ్ కూడా వాడి చూశాను. నాకు ఫుడ్ పార్టికల్స్ అక్కడక్కడ స్టక్ అయిపోయి అట్లా నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సపోజ్ ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా వేరే వాటి మీద కన్నా వుడ్ మీద త్వరగా చచ్చిపోతుంది అని చెప్పేసి చెప్తారు. ఏదేమైనా కానీ నాకు ఆ ఎడ్జిస్లో ఇప్పుడు దోశ స్పాచులా ఉందనుకోండి, దాని ఎడ్జ్లో వచ్చేసి కొంచెం పిండి స్టక్ అయిపోవడము, అది స్క్రాచ్ బ్రైట్ కానీ లేదంటే స్టీల్ స్క్రబ్బర్ మీద పెట్టి బాగా రుద్దితే కానీ పోవడము, అది ఏంటో నాకు అంత అనిపించలేదు, సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. సో నేను ఎప్పుడు స్టీల్ అనేదే ప్రిఫర్ చేస్తాను, వుడ్ అనేది వెళ్ళను. బట్ వుడ్ వాడడం ఇష్టము అయితే కనుక ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటే మంచిదన్నమాట. లేదు ఇవేవో జాయింట్స్ లాగా ఉన్నాయి అని అనిపించింది అనుకోండి, ఇప్పుడు కరెంట్లీ యూజ్ చేసేవి వాటిని డిస్పోజ్ చేసేసుకోవాలి అర్జెంటుగా. అవి వాడొద్దు. వాటి మధ్యలో ఉండే గమ్ ఇవన్నీ కూడా మన ఫుడ్లో కలిసిపోతుంది, వేడి మన చేసుకునే కర్రీస్లో వీటిల్లో కలిసిపోతుంది. కటింగ్ బోర్డ్స్ అండి, చాపింగ్ బోర్డ్స్, కటింగ్ బోర్డ్స్ ప్లాస్టిక్ అయితే అసలే వద్దు. ఎందుకనేది మనకు అందరికీ తెలుసు. ఆ నైఫ్తో కొడుతూ ఉండగా చిన్న మైక్రో ప్లాస్టిక్స్ అనేది మన వెజిటబుల్స్లో కలిసిపోవడం అనేది 100/100% కన్ఫర్మ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ అయితే అందరూ అవాయిడ్ చేసేసారు, వుడ్కి వెళ్ళిపోతున్నారు. వుడ్ కన్నా కూడా నా ఎక్స్పీరియన్స్, నేను దగ్గర ఒక 5-6 నెలలుగా యూజ్ చేస్తున్నాను, స్టీల్ కటింగ్ బోర్డ్ ఇస్ ద బెస్ట్ అని నాకైతే అనిపించింది. అది మనకి ఇక్కడ సర్ఫేస్ మీద కదిలిపోతుందా ఇట్లా ఏం లేదు. మనకు ఆ సర్ఫేస్ వెట్గా లేకుండా డ్రైగా ఉందనుకోండి, కదిలిపోవడం అనేదే లేదు. అండ్ ఒక నాప్కిన్ వేసి నేను దాని మీద పెట్టి చేసుకుంటున్నాను అనమాట. చపాతీస్ చేసేటప్పుడు కానీ వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ నాకేం అది మూవ్ అవ్వట్లేదు. అండ్ అది కూడా నా దగ్గర ఉన్న ఈ చాపింగ్ బోర్డ్ వచ్చేసి ఇట్లా మనకి గట్టు మీద లాక్ అయ్యేది కూడా కాదు, ఎందుకంటే నాకు గట్టు ఎడ్జ్లో ఇట్లా పైకి వచ్చింది కాబట్టి లాక్ అయ్యేది కూడా నాకు కాదు. ఇప్పుడు ఫ్లాట్ ఉన్నాయనుకోండి, మనకి కిచెన్ కంపార్ట్మెంట్ ఫ్లాట్ ఉందనుకోండి, ఇట్లా లాక్ చేసేసి చేసుకునే ఉన్నాయి, ఇంకా కంఫర్టబుల్ ఉంటాయి. నా దగ్గర ఉన్న దానికన్నా ఇంకా కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట అవి. సో స్టీల్ కటింగ్ బోర్డ్కి వెళ్ళడం అనేది ఉత్తమము. లైఫ్ టైం ఒక్కసారి కటింగ్ బోర్డ్ కొన్నాము అని అంటే లైఫ్ టైం ఉండిపోదు, ఏమీ అవ్వదు అస్సలు స్టీల్ కటింగ్ బోర్డ్. బట్ మంచి బ్రాండ్ చూసుకొని కొనుక్కుంటే, కొంచెం హెవీ గేజ్ ఉండేది కొనుక్కుంటే మనకి ఇబ్బంది లేకుండా వర్క్ చేస్తుంది. సో ప్లాస్టిక్ ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి, అసలు పడేసేయాలి, డస్ట్బిన్లో పడేసేయడమే అనమాట. రెండోది వచ్చేసి వుడెన్ కటింగ్ బోర్డ్ మీద కూడా నాకు 100% పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. కొంచెం ఫుడ్ పార్టికల్స్, ఫుడ్ రెసిడ్యూస్ అవన్నీ ఆగిపోవడము అక్కడ, అండ్ అది సరిగ్గా ఎండలేదు అని అనుకోండి, ఫంగస్ ఫామ్ అవడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి నాకు దాని మీద కూడా అంత లేదు. స్టీల్ నేను ఎప్పుడు ఓటేసేది స్టీల్కి అన్ని వస్తువుల్లో కదా, సో కటింగ్ బోర్డ్ కూడా స్టీలే బెస్ట్ అనేదే నాకు అనిపించింది. మళ్ళీ ఆటా మిక్సర్స్, మనకి చపాతీ పిండి, మనము పూరి పిండి కలపడానికి
ప్రీతి వాళ్ళది మిక్సీ జార్ ఉంది కదా, ప్లాస్టిక్ జార్ ఒకటి వస్తుంది ప్రీతి జోడియాక్ మిక్సీ, అది కూడా వాడాను నేను, అందుకే చెప్తున్నా ఎక్స్పీరియన్స్ తో. వాడగా 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 కొన్నాళ్ళకి ఆ తిరిగే ఆ బ్లేడ్ ఉంటది కదా, ప్లాస్టిక్ బ్లేడే అన్నమాట, అది కలుపుతుంది మన పిండిని. చిన్న 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 చిప్స్ లాంటివి కలిసాయి. నేను పేస్ట్ చేసి దాన్ని ఆ రోజే ఇమీడియట్ గా పడేశాను ఇంకా నేను. అండ్ అది మల్టీ యూసేజ్ అన్నమాట. పిండి కలపడానికి, అలాగే వెజిటబుల్స్ చాప్ చేయడానికి, అన్నిటికీ చాలా రకరకాల బ్లేడ్స్ ఉంటాయి. అన్ని మార్చి మార్చి అన్నిటికీ యూజ్ చేశాను, జ్యూసర్ గా కూడా యూజ్ చేశాను నేను. సో నాకు అందులో కూడా చిన్న చిన్న ఏవి కొన్నాళ్ళు ఒక 7-8 నెలలు వాడాను నేను. ఆ తర్వాత స్టార్ట్ అయ్యాయి అనమాట చిన్న చిన్న చిప్స్ లాగా ఫుడ్ లో కలవడము. అది కూడా ఇదిగో ఈ చపాతీ పిండిలోనే చూశాను. ప్లాస్టిక్ ముక్క కూడా కాదు, సన్నగా ఒక పీల్ లాగా అన్నమాట, కొంచెం ప్లాస్టిక్ పీల్ అయిపోయినట్టు. సో వద్దు, చేత్తోనే కలుపుకోవాలి. అంత కలపలేకపోతున్నాము అనేది అయితే కనుక బ్యాచెస్ గా అయినా కలుపుకోవచ్చు. లేదనంటే మనకి ఎందుకు ఆ చపాతీలు పూరీలు అనేది అవాయిడ్ చేసేసి శుభ్రంగా అన్నం వండేసుకోవచ్చు. కాదు వీటే తినాలి అని అంటే గోధుమ ఉప్మా చేసేసుకోవచ్చు. ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే మంచిది. కానీ ఈ జార్లు అయితే అసలు వద్దే వద్దండి. ఎందుకంటే మనకు తెలీదు, తినేస్తాం మనము. పెద్దవాళ్ళం మనమైతే కొంచెం ఏదైనా పంట కింద తగిలింది అని అంటే ఈ చపాతీల్లో వీటిల్లో ఏమన్నా అంటే అబ్జర్వ్ చేస్తాం, కానీ పిల్లలకి అది కూడా తెలియదు, పాపం తినేస్తూ ఉంటారు కదా. సో అది నాకు కంఫర్టబుల్గా అయితే అస్సలు అనిపించలేదు. మిక్సీ జార్ అది పెట్టి కూరగాయలు కట్ చేయడము, మరి పిండి కలపడం, ఇదైతే నాకు అస్సలు కంఫర్టబుల్గా అనిపించలేదు. కంఫర్టబుల్ అంటే వర్క్ వైజ్గా కంఫర్టబుల్గానే ఉంది, కానీ దానిలో నుంచి ప్లాస్టిక్ పీల్ అనేవి వచ్చేసాయి అనమాట. నేను గట్టిగా అబ్జర్వ్ చేసే వద్దనుకొని తీసేసాను అనమాట నేను అవన్నీ కూడా. అలాగే వెజిటబుల్ కటర్స్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా వెజిటబుల్ కటర్స్. ఒక ఈ కటర్ కి ఈ మనకి బ్లేడ్స్ ఉండేదేమో స్టీల్ ఉంటుంది, పైనుండి ప్రెస్ చేసేదేమో ప్లాస్టిక్ ఉంటుంది. నా దగ్గర టప్పర్ వేర్ది ఒకటి ఉంటుంది, దొండకాయలు అవి కట్ చేస్తూ ఉంటా. అది చాలా ఇయర్స్ గా యూజ్ చేస్తున్నాను. సో టప్పర్ వేర్ కాబట్టి అంత తొందరగా ఏమి అరిగిపోయి దాని ప్లాస్టిక్ ముక్కలు రాలేదేమో కానీ వేరేవి ఇంకా బ్రాండ్ నేమ్స్ నేను చెప్పనులేండి, అమెజాన్లోనే తీసుకుని వాడినవి నా ఫ్రెండ్స్ అట్లా వాడినవి. సో అవి ఎట్లా అంటే గ్రీన్ కలర్వి ఉంటాయి కదా కటింగ్ బోర్డ్స్, వాటివి చిన్న చిన్నవి కొన్నాళ్ళకి వాడిన తర్వాత కొన్నాళ్ళకి ఆ ప్లాస్టిక్ అనేది చిన్న చిన్న మన కంటికి అర్థం కానటువంటి మైక్రో ప్లాస్టిక్స్ ఊడొస్తున్నాయి అనమాట. అది ఎట్లా తెలిసింది ఊడొచ్చింది అన్న సంగతి అడిగితే ఏంటంటే, వాష్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ బాల్కనీలో యూటిలిటీలో ఆరబెట్టుకుంటది గిన్నెలు అన్ని కూడా. సో అక్కడ మధ్యాహ్నంటప్పుడు అవి తీసుకొని లోపల పెడదాము అని చూస్తే కటింగ్ బోర్డుకి అది ఉంటది కదా, అక్కడ అంత గీతలుగా ఉందంట. ఏదో బ్లేడ్ మీద వచ్చి పడుతుంది చూసారు, పైన కూడా చిన్న చిన్న సపోర్టింగ్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా కటింగ్ బోర్డుకి, కట్టర్కి, దాని మీద అన్ని గీతలుగా ఉన్నాయంట. అసలు ఇన్ని గీతలు ఎందుకు వచ్చాయి అని అంటే దాని అర్థం ఊడిపోతుంది అనమాట, అది ఫుడ్లో కలిసిపోతుందని అర్థము. సో దానికన్నా కూడా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని నైఫ్తో కట్ చేసుకోవడం అనేది సేఫ్ అది. కానీ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ 1 kg దొండకాయలు ఇలాంటివన్నీ కట్ చేయాలి అని అనుకున్నప్పుడు, తప్పదు వాడాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది. కానీ ప్లాస్టిక్ వీటితో అయితే మనకి సేఫ్ కాదు లాంగ్ రన్లో. ఇప్పటికిప్పుడు మనకి ఒక 1 to 5, 10 yearsలో మనకేం తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అయిద్దా అనేది కూడా చెప్పలేం, కానీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఈ షార్ట్ వీడియోస్లోను వీటిలో చూస్తుంటే రకరకాల ఫుడ్ ప్రాసెసర్లు వస్తున్నాయి కదా, ప్రతి ఒక్కటి ప్లాస్టిక్దేనండి. ఎన్నో తీసుకొచ్చి వాడతామా, మళ్ళీ మనం బేసిక్ వచ్చి కూర్చుంటాం అన్ని. కానీ ఆ అన్ని వాడిన దానికి డబ్బులు వేస్ట్, హెల్త్కి హార్మ్ చేసుకున్న వాళ్ళం అవుతున్నాము. మళ్ళీ గిల్ట్ ఫీల్ అయ్యి వాటిని పడేసుకొని మళ్ళీ బేసిక్ వస్తున్నాము. సో ఇన్ని జరగకుండా ఉండడానికి ఎక్స్పీరియన్స్తో ముందే చెప్తున్నాను. రకరకాలు చూసి అట్రాక్ట్ అయిపోయి మనకి లైఫ్ చేంజింగ్ ఇది. ఈ కటింగ్ బోర్డో, ఈ చాపింగ్ మేకరో, ఫుడ్ ప్రాసెసరో ఇవి తెచ్చేసుకుంటే మనకి ఏదో చేంజ్ అయిపోతుంది, మన వర్క్ అంతా ఈజీ అయిపోతుంది అనేది ఏమీ లేదు. ఏది తీసుకొచ్చుకొని చేసుకున్నా కూడా మన పని మనం చేసుకోవాల్సిందే. ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి, ఒక 1 kg దొండకాయలు కట్ చేయాలి అని అనుకోండి, దొండకాయకి ఆ చివర ఈ చివర కట్ చేసి నేను ఆ టప్పర్ వేర్ కట్టర్లో పెట్టేసి నొక్కుతా.
అయిపోతాయి, అన్ని కట్ అవుతాయి వేసేసుకుంటా. దీన్ని కడగాలి చూసారు, ఈ బ్లేడ్స్ దగ్గర ఈ దొండకాయలు గమ్మిగా ఉండి ఆ విత్తనాలు ఉండిపోతాయి. మళ్ళీ ఆ పైన చిన్న చిన్న సపోర్టింగ్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా నొక్కడానికి, అందులోనూ ఇరుక్కుపోతాయి. అది దానికి నీళ్లు వేస్ట్, టైం వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్. ఇంత టైం పెడితే 1/2 కిలో దొండకాయలు చాకుతో టక్ 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 కట్ చేసేసుకోవచ్చు అనమాట. నాకు అదే నేను నిజంగా టైమర్ పెట్టుకుని నేను ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చూసాను అనమాట. ఆహా, వేస్ట్ అనమాట అవన్నీ కడగడం. లేదు మనకి మేడ్ ఉంది, పనమ్మాయి వెళ్దాం వచ్చి కడిగిద్ది అనే వాళ్ళ సినారియో వేరు. కానీ మనమే చేసుకోవాలి, మనమే కడుక్కోవాలి అని అన్నప్పుడు అవన్నీ వేస్ట్. వాటిని కడిగే బదులుగా ఈ కడిగేసి చేయగడుక్కోవడం బెస్ట్ మనకి. అండ్ ఎయిర్ ఫ్రైయర్స్ అండి, నేను యూజ్ చేశాను, మన ఫిలిప్స్ యూజ్ చేశాను, నాకు వద్దనిపించింది. అది నాన్ స్టిక్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. మరి ఇప్పుడు స్టీల్ ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వస్తున్నాయి అని విన్నాను. అవుటర్ బాడీ ప్లాస్టిక్, ఇన్నర్ బాడీ స్టీల్ ఉండేవి. నేను యూజ్ చేసింది అవుటర్ బాడీ ప్లాస్టిక్, ఇన్నర్ బాడీ నాన్ స్టిక్ అనమాట. ఊడిపోయింది అంతా. కొన్నే చేసింది, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, కొన్ని బెండకాయలని, ఇంకేవో కుకీస్ అని, అవి ఇవి ట్రై చేశా, కానీ ఊడిపోయింది మొత్తం అంతా కూడా. లేయర్గా ఊడిపోవడం అయితే స్టార్ట్ అయింది. ఇంకొద్దు అని చెప్పేసి నేను డిస్పోజ్ చేసేసాను దాన్ని. సో ఎయిర్ ఫ్రైయర్ అనేది దానికన్నా కూడా ఇంకా అది దాని యూసేజ్ ఉంది మాకు అని అనుకున్నప్పుడు దీనికి వెళ్ళడం బెస్ట్. మైక్రోవేవ్కి వెళ్ళిపోవడమే బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కన్నా కూడా అనమాట. ఎందుకంటే కంఫర్టబుల్గా యూజ్ చేయాలి అని అంటే నాన్ స్టిక్ ఎయిర్ ఫ్రైయర్సే వస్తాయి. అవే కంఫర్టబుల్గా మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాయి. స్టీల్ ఎయిర్ ఫ్రైయర్ తో మనకి నాన్ స్టిక్ లాగా వర్క్ చేయాలంటే చెయ్యదు కదా. సేమ్ మనం ఈ బెండకాయ కూర స్టీల్ కడాయిలో వండితే ఎట్లా ఉంటుంది, నాన్ స్టిక్ కడాయిలో వండితే ఎట్లా ఉంటుంది, ఇది కూడా అంతే. ఎయిర్ ఫ్రైయర్ కూడా స్టీల్ ఎయిర్ ఫ్రైయర్ లో చేస్తే అవ్వదు, మాడిపోతుంది అంతే. నాన్ స్టిక్ లో చేస్తేనే వస్తాయి. దానికన్నా కూడా మనము మైక్రోవేవ్కి వెళ్ళిపోవడమే బెస్ట్ అనమాట. లేదు అని అంటే అవన్నీ కూడా స్టవ్ మీద చేసుకోవచ్చు. కానీ స్టవ్ మీద ఈ పొటాటోస్ ఫ్రై చేయాలి, చిప్స్, అలాగే వడియాలు కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, నెగెట్స్, ఇవన్నీ కూడా చేయాలి అని అంటే ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది అనేది కదా మనకు భయము. ఆ నాన్ స్టిక్ రెసిడ్యూస్ కన్నా కూడా ఇక్కడ ఆయిల్లో చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఏం పర్వాలేదు, నూనెలో వేయించుకొని తీసుకోవచ్చు. రోజు తినం కదా అవన్నీ కూడా, ఎప్పుడో 10 రోజులకోసారో, నెలకు ఒకసారో, లేదా పిల్లలకి ఎప్పుడన్నా 2-3 రోజులు వరుసగా సెలవులు వచ్చాయన్నప్పుడు కదా మనం ఈ పకోడీలు కానీ ఇంకా ఇట్లాంటి నెగెట్స్ అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. సో ఏం పర్వాలేదు, వాటికి నాన్ స్టిక్ వాడడం కన్నా ఆయిల్ వాడటంలో తప్పేమీ లేదు. అలాగే బటర్ పేపర్స్ కూడా వేస్తూ ఉంటాము. బటర్ పేపర్స్ కూడా అవి మంచి బ్రాండ్ అయితేనే తప్ప వేరేవి అయితే వాటిల్లో కూడా మనకి హార్మ్ఫుల్ కెమికల్స్తోనే వస్తున్నాయి బటర్ పేపర్స్ అనేసి మనకి సర్వేస్ చెప్తున్నాయి అనేసి డాక్టర్స్ అంతా కూడా అనౌన్స్ చేస్తున్నారు. బటర్ పేపర్స్ అంటే ఈ పార్చ్మెంట్ పేపర్స్ ఉంటాయి కదా, కుకీస్ కిందకి, కేక్ కిందకి మనము మైక్రోవేవ్లో కానీ మన ఎయిర్ ఫ్రైయర్లో కానీ పెడుతూ ఉంటాము. అవి కూడా మంచి బ్రాండెడ్ అయితేనే, ఈకో ఫ్రెండ్లీ అయితేనే వాడండి అని చెప్పేసి కొన్ని బ్రాండ్స్ అయితే చెప్తున్నారు. నాకైతే అసలు అలవాటే లేదనమాట బటర్ పేపర్స్ యూజ్ చేయడము అనేది. సో యూజ్ చేసే అలవాటు ఉండేవాళ్ళు కొంచెం చూసుకొని ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి దాని మీద రాసి ఉంటుందంట. గ్రీన్ కలర్లో లీవ్స్ వేసేసి, గ్రీన్ కలర్లో సింబల్స్ వేసి, అలాంటివి చూసుకొని వాడటం అయితే మంచిది. సో కొన్ని టాక్సిక్ ఐటమ్స్ అయితే ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్నవన్నీ కూడా మనకి టాక్సిక్ అప్లయన్సెస్, అవన్నీ కూడా మనకి హెల్త్కి ప్రాబ్లం చేసేవి మాత్రమే కదా. కాబట్టి ఖచ్చితంగా డెసిషన్ తీసేసుకొని వాటిని కిచెన్లో నుంచి డీక్లటర్ చేసేయండి. హెల్తీ కిచెన్ అనేది రెడీ చేసుకుందాం మనము. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాం.